మనం స్నేహితులుగా ఉందామని ప్రామిస్ చేసుకున్నాం. నీ ప్రామిస్ మీద నువ్వే అంత సీరియస్గా ఉన్నప్పుడు నాకు నా ప్రామిస్ మీద సీరియస్నెస్ ఉండదా? అలాంటప్పుడు నేనెందుకు నిన్ను ప్రేమిస్తాను? లేదు లేదు, నువ్వు చూపిస్తున్న కేర్ చూసి అలా అనుకున్నాను. నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు, అందుకోసం నీ ప్రాణాన్ని అడ్డుగా వేశావు. పైగా నేను చేస్తున్న పనిలో నాతో పాటు ఉంటున్నావు. నీ చేతికి దెబ్బ తగిలిందని కేర్ తీసుకుంటున్నాను. నాది ప్రేమ లాంటి స్నేహం, నీది ఇష్టమైన స్నేహం. ప్రేమ లాంటి ఇష్టానికి ప్రేమకి చాలా తేడా ఉంది. ఇష్టమైన స్నేహానికి ఇష్టానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రేమ అంటుంది, స్నేహం ఉంటుంది, ఇష్టం అంటుంది, ఇష్టం లాంటి స్నేహం అంటుంది. ఇదంతా వింటుంటే నాకేదోలా అనిపిస్తుంది. అసలు ప్రేమంటే అయ్యి బాబోయ్, ఆపే చాలు. నీ క్లారిటీ ఉంది కదా, నీ క్లారిటీతో నా క్లారిటీని కన్ఫ్యూజ్ చేయకు ప్లీజ్. అది కాదు మనోహర్. నేను భోజనం సరిగ్గా చేయలేదేమోనా నువ్వు నాకు పాలు తెచ్చావు, అవి నేను తాగేశాను. ఈ రోజుకి ఇంతే సంగతులు, చిత్తగించండి. ఈ ప్రేమలేంటో ఈ స్నేహాలేంటో ఇవెవరు కనిపెట్టారో ఏమీ తెలియట్లేదు. పడుకున్నాడేంటి? ఏమైంది మనోహర్కి? ఏది ఏమైనా నీ మొహంలో లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. అందుకే ఇంత పెద్ద ఇంటికి వారసురాలు అయిపోయావు. నిన్న రాత్రే కదా కలిసి వెళ్ళింది, మళ్ళీ పొద్దున్నే ఏం గుర్తుకొచ్చిందో. హలో మేడం. హలో సత్య, ఏం చేస్తున్నావు? ఏం లేదు మేడం, చెప్పండి. ఏం లేదు, నిన్ను కలిసినప్పుడు నీకొక పని అప్పచెప్దాం అనుకున్నాను, కానీ ఆ మనోహర్ రావటం వల్ల కుదరలేదు. ఏం పని మేడం? ఇప్పుడు చెప్పండి. అది ఫోన్లో చెప్పేది కాదు, ముందు నువ్వు బయటికి రా, బయట కలుసుకుందాం. అయ్యో, అస్సలు కుదరదు మేడం. నేను ఎటు వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఆ సోదం వచ్చి గాయత్రికి గండమని చెప్పిన దగ్గర నుండి వీళ్ళు నన్ను ఒక్కదాన్ని ఎక్కడికి పంపించడం లేదు. చూడు, ఇది చాలా అర్జెంట్. నువ్వేం చేస్తావో ఎలా బయటకు వస్తావో తెలీదు. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, తెలుసుగా? ఎక్కడ కలుసుకోవాలో అక్కడికి త్వరగా రా. హలో హలో, ఈవిడ పాటికి ఈవిడ ఆర్డర్ వేసి కాల్ కట్ చేసింది. కానీ నేను బయటకు వెళ్ళడం చాలా ఇంపాసిబుల్. ఎలా? ఎస్, పుట్టినరోజు వస్తుంది కాబట్టి బొటిక్కి వెళ్తాను అంటే ఎవరు కాదనరు. ఎందుకంటే ఏదైనా డిజైనర్ డ్రెస్ కావాలి అంటే మెజర్మెంట్స్ నేనే వెళ్ళి ఇవ్వాలి. పైగా భ్రమరాంబని కలుసుకునే స్పాట్ కూడా బొటిక్ దగ్గరే కాబట్టి ఇదే మంచి ఐడియా.
ఇప్పుడెలా? అది ఒక నిమిషం. నిన్నులా చూసానే, కళ్ళలో దాచానే, రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే. నిన్నులా చూసానే, అడుగులే తడపడే నీ వల్లే, గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే. నిన్ను చేరిపోయే నా ప్రాణం, కొరెనేమో నిన్నే ఈ హృదయం. నా ముందుందే అందం, నాలో ఆనందం, నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం. వెళ్దామా? పద. అబ్బా, వీళ్ళిక్కడే ఉన్నారే, ఏం చెప్పాలి? భ్రమరాంబ గారు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్మా గాయత్రి, ఓ ఎక్కడికమ్మా బయలుదేరావు? అదేనానమ్మా, నా బర్త్డే వస్తుంది కదా, బొటిక్ వెళ్ళి డ్రెస్ డిజైన్ చేయించుకుందామని. ఏంటి, ఒంటరిగా బయటకెళ్తున్నావా? వద్దు గాయత్రి, పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది కాదమ్మా, దగ్గరే కదా, నేను త్వరగా వెళ్ళొచ్చేస్తాను. ఇంట్లో ఉండి ఉండి చాలా బోర్ కొడుతుంది. సరే వెళ్ళు. గాయత్రి, ఒక్క నిమిషం. నీకు తోడుగా రాధను కూడా తీసుకెళ్ళు. రాధ నీకు తోడుగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు ఎదురవ్వవు. ఒకవేళ అలాంటివి ఉన్నా, అలాంటివేమైనా జరిగినా తన తెలివితేటలతో నీకేం కానివ్వదు. తను నీ పక్కనుంటే కొండంత అండగా ఉంటుంది. గుడికి వెళ్ళి గాయత్రి గురించి ఎంక్వైరీ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు సత్యతో బయటికి వెళ్తే ఎలా? ఇప్పుడు ఈ రాత నాకు తోడుగా వస్తే ఇంకేమైనా ఉందా? ఆ బ్రహ్మరాంబని చూసిందంటే నా పని అయిపోతుంది. రాధా, చెప్పండి మేడం. గాయత్రి బొట్టిక్కి వెళ్తుందంట, నువ్వు కాస్త తోడుగా వెళ్ళు. అలాగే మేడం, నేను తోడుగా వెళ్తాను. గాయత్రి గారు, బయలుదేరదామా? బయలుదేరదాం. అవును రాధా, నువ్వు మనోహర్ ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు. అలా సరదాగా బయటకి ఔటింగ్కి పర్సనల్గా వెళ్ళి చాలా రోజులు అవుతుంది మ్యామ్. అందుకే ఈరోజు నేను రాధా బయటికి వెళ్ళాలనుకున్నాం. అయ్యో అవునా, నేనింకా రాధ ఫ్రీగా ఉందేమో గాయత్రితో వెళ్ళమన్నాను. మీరు పని చేయండి, మీరిద్దరూ సరదాగా బయటికి వెళ్ళండి, ఏం పర్లేదు. పర్వాలేదు మేడం, మేము తర్వాత వెళ్తాం. లేదు రాధా, అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళడం చాలా ముఖ్యం.
ఎందుకంటే లైఫ్లో మనకి వర్క్ టెన్షన్స్, పర్సనల్ టెన్షన్స్ చాలా ఉంటాయి. వాటన్నింటినీ మర్చిపోయి సరదాగా గడపడానికి మనకు మనం కొంత సమయం ఇవ్వాలి. అప్పుడే లైఫ్ అంతా బాగుంటుంది. పర్లేదు, మీరు వెళ్ళండి. చాలా థ్యాంక్స్ మేడం. అమ్మయ్యా, మొత్తానికి రాదు బెడద తప్పింది. ఇప్పుడు నన్ను ఖచ్చితంగా ఒక్కదాన్నే బయటికి పంపిస్తారు. అవును, ఈ రాధా మనోహర్లు బయటికి ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అయినా ఈ మనోహర్కి ఏ పని పట్ట ఉండదు. తగుదినమ్మా అంటూ ఎప్పుడు చూసినా ఆ రాధ కొంగు పట్టుకుని తిరుగుతాడు. గాయత్రి, నీకో సర్ప్రైజ్. ఏంటమ్మా అది? ఈరోజు మీ అమ్మ నీతో పాటొచ్చి దగ్గరుండి నీకో డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది. ఏంటి, నువ్వొస్తావా? అయ్యో భగవంతుడా, ఏంటి తండ్రి నాకిన్ని కష్టాలు. అసలే ఆ రాధా మనోహర్లు ఎక్కడికి వెళ్తున్నారు అన్న టెన్షన్. ఇప్పుడు నాతో పాటు నువ్వొస్తే ఆ బ్రహ్మరంభని ఎలా కలవాలి? అబ్బా దేవకి, నువ్వు చాలా బాగా ఆలోచించావు. వెళ్ళి నీ కూతురు పుట్టినరోజు డ్రెస్సుని నువ్వే సెలెక్ట్ చేయి. అమ్మా గాయత్రి, మీ అమ్మ సెలెక్షన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే నా కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకుంది కదా. అబ్బా, ఈ ముసల్దానికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడానా? నా పరిస్థితి ఇప్పుడు తేలు కుట్టిన దొంగలా అయిపోయింది. అటు అరవలేను, అరవకుండా ఉండలేను. వెళ్ళొస్తాం అత్తయ్య. వెళ్ళిరండి. వెళ్ళొస్తాం. జాగ్రత్త దేవకి. పదమ్మా. గుళ్ళో చూసిన ఆల్బంలో గాయత్రికి సంబంధించిన ఏమైనా క్లూస్ దొరుకుతాయా? అసలు పూజారి గారు ఏమంటారు? డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చొని కబుర్లు చెప్పకుండా ఇక్కడ కూడా ఏదో ఆలోచిస్తుంది. పక్కన కూర్చున్నావు, నువ్వెలాగో మాట్లాడటం లేదు, కనీసం రేడియోలో నాకు ఇష్టమైన పాటలు కూడా విననివ్వవా? ఇలా అయితే ఎలా కారు నడపాలి? కార్ డ్రైవ్ చేయాలంటే కార్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, మరీ ముఖ్యంగా డ్రైవింగ్ తెలుసుండాలి. అంతేకాని పక్కన వాళ్ళు కబుర్లు చెప్పాలి, రేడియోలో పాటలు వినాలి, ఇవి కాదు కావాల్సినవి. అవన్నీ నాకు తెలీదు. నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా కబుర్లు చెప్పాలి, లేదంటే నేను పాటలైనా వినాలి. ఇలా సైలెంట్గా కూర్చొని రోడ్డు చూస్తూ డ్రైవింగ్ చేయడం నా వల్ల కాదు. ఏమైంది? నీకు అసలు బుద్ధుందా? రేడియో కోసం కార్ని ఇలా డ్రైవ్ చేస్తావా? నేనేం చేయలేదు, అదే అన్బ్యాలెన్స్ అయింది. అదే ఎందుకు అవుతుంది? ఇదేమైనా నీ బ్లడ్ రిలేషనా? నీలాగే ఎప్పుడు చూసినా అన్బ్యాలెన్స్డ్ గా ఉండటానికి? కార్ అన్బ్యాలెన్స్ అవ్వడానికి చాలా కారణాలుంటాయి, చూస్తే తెలుస్తుంది. ఎప్పుడు చూసినా నా మీద పడి ఏడుస్తుండవు. చూసావా, టైర్ పంక్చర్ అయింది. ఎప్పుడు చూడు ఎదుటి వాళ్ళ మీద పడిపోకూడదు, ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి. అబ్బా, ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నప్పుడే ఇలా జరగాల? ఇది ఇంపార్టెంట్ వర్క్ అని నీకు తెలుసు, పాపం కారుకు తెలియదుగా. నాకు తెలుసులే, ముందు టైర్ మార్చు. పనులు చెప్పడం మాత్రం త్వరగా వస్తుంది.
అక్కడ పెట్టు. మనసులో ఎంత ప్రేమ పెట్టుకుని ఎదురుగా మాత్రం ఎప్పుడు గొడవ పడుతూ ఉంటావు. ఏమన్నా? నేనేమన్నాను? నేనేమనలేదు. నా పాటికి నేను టైర్ మార్చుకుంటున్నాను. లేదు, నువ్వు మనసులో ఏదో అనుకున్నావు. హే భగవంతుడా, మనసులో మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదా? ఏంటో ఈ రోజులు. పర్వాలేదు, తుడుచుకో. ఇలా నా అవసరాలు అడగకుండానే అర్థం చేసుకున్నట్టు నా మనసులో ఉన్న ప్రేమని అర్థం చేసుకోవచ్చు కదా. నేనిప్పుడు నా మనసులో ఏం అనుకోలేదు. ఎందుకలా కోపంగా చూస్తున్నా? హలో హలో, టైర్ పెట్టాలి, చేతికి గాయమైంది. ఏం ఆలోచిస్తున్నావు ఏంటో నువ్వు? రా. ఈ భ్రమరంబ కలుస్తాను అంది. ఇప్పుడేమో అమ్మ నాతో పాటు వస్తుంది. ఎలా కలుస్తుందో ఏమో, అంతా అయోమయంగా ఉంది. గాయత్రి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. చూడు గాయత్రి, నువ్వు వచ్చినప్పటి నుంచి ఇల్లంతా ఎంత సందడిగా మారింది. కానీ నీతో పాటు పర్సనల్గా ఉన్నది తక్కువే. అందుకే నువ్వు ఒంటరిగా వెళ్తాను అనగానే నేను నీతో పాటు రావాలనుకున్నాను. అదే నా కొంప ముంచేలా ఉంది. గాయత్రి, ఫోన్ వస్తుంది. ఎవరమ్మా? మా ఫ్రెండ్ కూడా బోటికి వస్తానందమ్మా, తనే కాల్ చేస్తుంది. మరి లిఫ్ట్ చేసి రమ్మనమ్మా. అంటే నువ్వు వస్తున్నావు కదా అని. పర్వాలేదమ్మా, నేనుంటే ఏంటి, తనని కూడా రమ్మని చెప్పు. ఫోన్ తీయటానికి ఎంతసేపు? చెప్పే, ఎక్కడున్నావు? హే, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నావు? అది కాదే. ఏ సత్య,
చనువిచ్చాను కదా అని నెత్తి మీద కూర్చుంటానంటే కత్తిరిస్తానేమనుకుంటున్నావో? అబ్బా నేను ముందు చెప్పేది వినవే. నాతో పాటు మా అమ్మ కూడా బొటిక్ వస్తుంది. నాన్నగారు, వీళ్ళిద్దరూ నిన్న వాసుదేవ గారి కుటుంబంతో పాటు వచ్చారు. మిమ్మల్ని కలవాలంటే తీసుకొచ్చాను. కూర్చోండి. మీ దగ్గర గుళ్ళో ఆ రోజు జరిగిన సంబరాలకి సంబంధించిన ఫోటోలు ఉన్నాయని తెలిసింది. వాటిని మాకు చూపిస్తారా? మనోహర్, ఈ ఫోటో చూడు. ఇతను మీకు తెలుసా పూజారి గారు?